ఏపీకి కేంద్రం నుంచి అదనపు పన్నుల వాటా విడుదల, కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారన్న ఆరోపణలు. ఏపీలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. తాడిపత్రిలో జేసీ హాట్ కామెంట్స్, 24 మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కోనసీమ జిల్లాలో ఉధృతంగా వరదలు, ముంపునకు గురవుతున్న లంక గ్రామాలు. తాడేపల్లిలో డీఎస్సీ అభ్యర్థుల కీలక సమావేశం, డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్. నంద్యాలలో పులి అడుగుజాడలు కలకలం, భయాందోళనలో స్థానిక రైతులు. స్నేహితుల దినోత్సవం రోజు విషాదం, విశాఖ బీచ్లో 2 గల్లంతు. లస్కర్ బోనాలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. వ్యసనరహిత భారతానికి పిలుపునిచ్చిన గవర్నర్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుండాలని వెల్లడి. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్. ఉత్సవాల నిర్వహణకు బిచ్చమెత్తుకోవాలా, సర్కారు తీరుపై బండి సంజయ్ ఆగ్రహం. ప్రభుత్వ సంస్థల పేరులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి. టిమ్స్ పేరుపై జనసేన నేత నేమూరి శంకర్ గౌడ్ ప్రశ్నలు. మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తేనే పోటీ చేస్తా, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన. సికింద్రాబాద్లో వైభవంగా బోనాల జాతర, మహంకాళికి బోనం చెల్లించిన భక్తులు. మహంకాళి బోనాల వద్ద జోగిన్ల నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించలేదని ఆందోళన. భద్రాచలం దగ్గర తగ్గుతున్న గోదావరి వరద, ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన, A4 నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు వెల్లడి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్లో జోరు వాన. రాజేంద్ర నగర్లో చిట్టీల పేరుతో మోసం, అధిక లాభాల ఆశ చూపించి డబ్బులు వసూలు. బోరబండ్లో కారు బీభత్సం, అదుపు తప్పిన బొలెరో, 7 బైకులు ధ్వంసం. మోదీపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ హాట్ కామెంట్స్, రాముడి సీత తెలుసు, మోదీ సీత ఎవరో చెప్పాలంటూ వ్యాఖ్య. కావేరీ బంద్పై సీఎం విజ్ఞప్తి, ఆగస్టు 13 బంద్ను విరమించుకోవాలన్న డీకే. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, రెస్టారెంట్లో తెగబడిన దొండగుడు. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం, ఫెర్రీలో చెలరేగిన మంటలు, 5 మృతి.